ఇటు పక్క తెలంగాణ సచివాలయం, ఆ సచివాలయానికి ఎదురుగా అమరుల జ్యోతి, అటు పక్క దేశంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహం. ఇవన్నీ ఏదో ఆషామాషిగా పెట్టిన విషయాలు కాదు. వీటి అన్నిటి వెనకాల ఒక అర్థం ఉంది, ఒక భావం ఉంది, ఒక చరిత్ర ఉంది, ఒక త్యాగం ఉంది, ఒక జ్ఞానం ఉంది. ఈ విషయాలు మీకు ఎన్ని జన్మలెత్తినా అర్థమయ్యే అవకాశమే లేదు. ఎందుకంటే మీకు చరిత్ర తెలియదు, వర్తమానం తెలియదు, తోక తెలియదు, తోకమట్ట తెలియదు. ఈ వీడియో మొత్తం చూస్తే కొంచెమైనా మీకు అర్థమవుతుంది. చూసే ప్రయత్నం చేయండి. ఒకటి, అమరుల త్యాగాల వల్ల తెలంగాణ వచ్చింది, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల తెలంగాణ వచ్చింది, ఆ తెలంగాణ తల్లి ఆశీస్సుల వల్ల తెలంగాణ వచ్చింది. కాబట్టి ఇటు కట్టిన సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం అని పెట్టడం జరిగింది. అలాగే ఆ సచివాలయానికి ఎదురుగా అమరుల జ్యోతిని కట్టడం జరిగింది. ఆ అమరుల జ్యోతి ప్రారంభం రోజే కేసీఆర్ చెప్పడం జరిగింది, ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెడతాము ఈ రెండింటి మధ్యలో అని చెప్పి ఆ రోజే అతను ప్రకటన చేయడం జరిగింది. 60 ఏళ్ల కళ నిజమైంది అంటే అది అంబేద్కర్ రాసిన ఒక రాజ్యాంగం వల్ల, అందులో ఉన్న ఒక ఆర్టికల్ వల్ల తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. లేకపోతే అది ఎప్పటికీ వచ్చేది కాదు. అందుకే ఆకాశమంత ఎత్తులో అంబేద్కర్ని నిలబెట్టిండు. 125 అడుగుల ఎత్తులో అంబేద్కర్ విగ్రహం పెట్టిండు. అక్కడ ఎలాగో బుద్ధుని విగ్రహం ఉండనే ఉంది. ఈ మొత్తం చరిత్ర అంతా ఏంటిదంటే, దీని వెనకాల ఉన్న ఫిలాసఫీ ఏంటంటే, బుద్ధుని మార్గంలో నడిచిన అంబేద్కర్, బుద్ధుని బోధనలు అతను ఫాలో కావడం జరిగింది. చివరి రోజుల్లో అతను బౌద్ధ మతంలోకి చేరడం జరిగింది. బుద్ధుని అడుగుల్లో నడిచిండు అంబేద్కర్. కాబట్టి అక్కడ బుద్ధుడు ఉన్నాడు, ఇక్కడ అంబేద్కర్ ఉన్నాడు. ఈ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల తెలంగాణ వచ్చింది కాబట్టి తెలంగాణ సచివాలయం ఉన్నది. ఇక్కడ అమరుల త్యాగాల వల్ల వచ్చింది కాబట్టి అమరుల జ్యోతి అక్కడ ఉన్నది. ఎలాగో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మధ్యలో పెట్టేస్తామని చెప్పి కేసీఆర్ చెప్పడం జరిగింది. ఇది దీని వెనకాల ఉన్న భావము, తాత్పర్యము, చరిత్ర, త్యాగం. అయితే ఏ ఒక్క రోజన్నా తెలంగాణ కోసం కొట్లాడిన ముఖమైతే, ఒక్క రోజన్నా జై తెలంగాణ అన్న ముఖమైతే మీకు తెలంగాణ తల్లి విలువేందో అర్థమయ్యేది, తెలంగాణ అస్తిత్వం ఏందో అర్థమయ్యేది, తెలంగాణ వంటి గొప్పతనం ఏందో మీకు అర్థమయ్యేది. అది అర్థం కాలేదు కాబట్టే ఒక రాజకీయ పార్టీ నాయకుడు, అసలు సంబంధం లేని నాయకుడిని తీసుకొచ్చి తెలంగాణ సచివాలయం ముందు పెడుతున్నారు. కేసీఆర్ ఏమి ఆయన విగ్రహం పెడతా అని చెప్పుకోలేదు కదా, ఇంకెవరి విగ్రహము పెడతా అని చెప్పలే, తెలంగాణ తల్లి విగ్రహం పెడతా అని చెప్పిండు. ఆ విగ్రహం కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మీరు ఉద్యమం చేసి ఉంటే కదా తెలంగాణ తల్లి గురించి తెలిసేది, అమరుల త్యాగాల గొప్పతనం గురించి తెలిసేది. ఏ రోజన్నా జైలుకు పోయి ఉంటే, ఏ రోజన్నా కొట్లాడి ఉంటే, ఏ ఒక్క కార్యక్రమం అన్నా చేసి ఉంటే, ఏ ఒక్క రోజన్నా కనీసం జై తెలంగాణ అని ఉంటే తెలంగాణ అస్తిత్వం ఏందో తెలిసేది.